ఇప్పుడు క్రికెట్ ఆడుతుండే బిజీ ఉన్నాడు అనమాట. ఎలా బిజీ ఉన్నాడు, సరే వాళ్ళ పని చేసుకుంటూ సడన్గా చూడు వీడు ఫోన్లో ఆడుకుంటే బిజీ ఉన్నాడు చూడు. మధ్యలో బాల్ బాల్ ఉంది కదా, బాల్ ఉంది కదా, మధ్యలో గుద్దక్కడ దన్ను మంది తగులుతుంది. అమ్మ పానం ఉంటుందో పోతుంది. అమ్మ అదే ఎందుకు బాయ్ అట్లా నువ్వు కాన్సన్ట్రేట్ ఫోన్ ఉన్నావా లేకపోతే బాల్ ఉందా, ఇట్లా దన్ను మంది తగిలింది. ఓ అమ్మ క్రికెట్ ఇంట్రెస్ట్తో పోతే వాడు ఫోన్లో ఎందుకు చూస్తున్నావు రా, బాల్ వస్తుంది మా పిచ్చర్ తగులుతుంది బ్రో. ఓకే బాగైందిలే, నెక్స్ట్ టైం నేను స్టేడియం అస్సలే రావని ఇంట్లో వచ్చి పాల దగ్గర చూస్తాను, టీవీ ఐపీఎల్ చూస్తాను. నేను ఇక్కడికి రావచ్చు పిచ్చర్కి నన్ను తగిలి పచ్చాలా. The Bluetooth device is connected successfully. స్వాగతం మీ అందరికీ. ఈరోజు ఏంటంటే కొంచెం క్లిప్లా కొన్ని వీడియోస్ కనిపిస్తాయి అన్నమాట. ఆ క్లిప్ చూడంగానే నాకు ఏమనిపించింది అంటే అరే ఏంది ఇక్కడ ఈ స్టంట్స్ ఎట్లా వేస్తారు, అది అసలు నిజంగా రియల్ కాదా ఫేక్ అనిపిస్తుంది. ఆ స్పోర్ట్స్ లో ఉండే మనకి పిచ్చి ఎక్కించి అంటే మనకి పిచ్చి ఎక్కించే మనకి కామెడీ ఉంటుంది అనమాట. ఎలాంటి కామెడీ ఉంటుంది, ఒకడేమో ఇట్లా జాయి పడతారంట, ఒకడేమో ఇట్లా చూస్తారంట, ఒకడేమో కాలు పెట్టి గుంచుతాడేమో, ఒకడేమో డాన్స్ చేస్తూ ఉంటాడు స్టేడియంలో చూసి, అంటే ఎంజాయ్ చేస్తాడు అనమాట. ఆ ఎంజాయ్ చేస్తూ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఇంకొక చూసామాట ఆ సీన్లు ఎట్లా జరుగుతుంది అంటే ఆ క్రికెట్ సీన్ మాట చూసాం ఎట్లుంటుంది. ఆ క్రికెట్లో ఏమేమి జరుగుతుంటే కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తారనమాట, రియల్ లేకపోతే ఫేక్ అని. అలానే మజాగా క్రికెట్ ఆడుతున్నాడు. ఆ క్రికెట్ సీన్ చూద్దాం ఎట్లుంటుందో. మన క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు కదా, రన్స్ తీద్దామని చూసిండు. అప్పుడే మన సడన్గా భయపడిపోయినమాట, ఓ అమ్మో ఇక్కడ వికెట్ తీస్తాడని. అప్పుడే ఒక నింజా టెక్నిక్ యూజ్ చేస్తారనమాట. ఇట్లా బ్యాట్ నేమో ఇట్లా సురుక్కు మనం చెప్తాడు, సురుక్కు ఇట్లా మ్యాచ్ ఫిక్సింగ్ అయిందో లేదో కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం చేసిండు. చూడు ఎట్లా తిప్పుతున్నాడు జహతోడి ఇలాగా. పోనీ అని వదిలేసిండు, లేకపోతే నా క్లియర్ బోల్డ్ అయిపోతుంది, అవుట్ అయిపోతుంది. చాలా బాగా నేర్పించావు వాడికి ఆన్ ది స్పాట్ లో, నువ్వు సూపర్ రా. ఇప్పుడు కెమెరా తీసేటప్పుడేమో మనం జాగ్రత్త ఇస్తాం, ఓకేనా, మనం జాగ్రత్త ఇస్తాము. అయితే వీడేం చేసిండంటే ఒక బండి రేసింగ్ ఒక ట్రాక్ ఈవెంట్ ఏమో జరుగుతుంది అన్నమాట బండిది. వీడేం చేసిండంటే సీదా తీయాల్సింది ఉల్టా తీయాల్సింది సీదా చేసిండు. వీడు ఎంతలా అదైపోయినంటే వీడే కన్ఫ్యూజ్ అయిపోయిండు, ఎవరికి తీస్తుండ అబ్బా అని మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయింది. చూడు వీడు ఎట్లా వేసిండు మొత్తం. ఒక పద్ధతిగా తీయాల్సింది వీడియో మొత్తం చిన్న వేసి గుడిచిపోయినట్టు వేసేసిండు మొత్తం. అసలు బండి ఎక్కడ అసలు మనం చూడలే బండి. మళ్ళీ ఏం చెప్పాలండి, లింగిడి ఇప్పుడు ఏదో ఒక స్టంట్ చేసేటప్పుడు మనం ఏదో ఒకటి చేస్తాం అన్నమాట, కింద పడిపోతుంది. కానీ మనం ఏమనుకున్నా అరే ఎవరు చూడకపోతేనే మంచిది. అట్లనే ఒక స్టంట్ చేస్తాడు అన్నమాట. ఎట్లంటే సేమ్ ఆ స్టంట్ చేస్తుంటే అసలు ఏమైందో మనం చూద్దాం. మళ్ళీ స్టంట్ చేసే విధానం చూస్తే ఓయమ్మో అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఓయమ్మో. ఆ స్టంట్ చేస్తూ చాతలకాడ తగిలింది చూడు వెనకాల. అయినా కూడా చూడు నొప్పి లేకుండా పోతుండ్రు. దీన్నే అంటారు మెన్ యొక్క బ్రేవ్నెస్. ఇప్పుడు ఏదో ఒక బిల్డింగ్ పోదాం, హైట్లో పోయి చూసాము. హైట్లోకి వెళ్ళి కింద వస్తూనే ఓయమ్మో భయం అవుతుంది మనకి. అదే కింది ఇప్పుడు లోతే పోతే ఎట్లుంటుంది, ఓయమ్మో అది కూడా భయం అవుతుంది. అట్లనే ఒక కొంచెం లేడీస్ ఏం చేస్తారంటే కొంచెం కిందికి వెళ్ళి డాన్స్ చేస్తారన్నమాట. ఆ డాన్స్ ఏంటంటే బాయిలో డాన్స్ చేస్తారన్నమాట. ఎంపైర్ ఏమో అట్లనే నిలబడి ఉంటాడు అనమాట. అప్పుడే స్కిడ్ అయ్యి ఇట్లా దన్ను మన కింద పడిపోయాడు. స్కిడ్ అయ్యి ఇంతలా భయపడతారంటే చూసి బాల్ని ఊయమ్మో అనిపిస్తే ఆయనకి. ఏంది అంపైర్ బాల్ అటు పోతే వీడు ఇక్కడ పడిపోయారు ఏంది అంపైర్ మీరు. తీటపూరిలో తమాషాలో ఏం చేసిందంటే సరేలే అని కొంచెం ఆడుకోవడానికి వేయనమాట. ఇది ఏమంటారు బ్యాడ్మింటన్ ఆడడానికి. అయితే ఆడుతూ దన్నుమని కింద పడతాలి. దన్నుమని ఆ దన్నుమని ఏమైందో చూడాలా.
ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఇక్కడ వరకు జస్ట్ ఒక లైక్ కొట్టాను ఫ్రెండ్స్, జస్ట్ ఒక లైక్ కొట్టేయండి. అయితే నెక్స్ట్ సీన్లో ఏమవుతుందంటే అయితే అక్క ఏం చేస్తుందంటే బాల్ని కొడుతూ పైనకెళ్ళి కొడుతుంటే సడన్గా ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది అనమాట. తెలియకుండానో లేకపోతున్నా కానీ రాంగ్ డైరెక్షన్లో కొడుతుంది. ఆ బాల్ ఏమో ఒక రాడ్కి తగిలిపోతుంది. ఆ బాల్ వస్తూ అక్క తొందరగా అట్లా వేసేసిందన్నమాట. ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది కి అక్క ఏం చెప్తుందో కోచ్కి. ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటే పాజిబుల్ ఏదైనా ఉంటారా, పాజిబుల్ చేస్తాం మరి. అట్లనే ఒక స్టంట్ మ్యాన్ ఉంటాడు అనమాట. ఆ జిమ్నాస్టిక్ అంటారు, కాలిస్థెటిక్స్లో లేకపోతే జిమ్నాస్టిక్ సీన్లో ఏమవుతుందో చూద్దాం. వాళ్ళ లోపల ఆ జిమ్నాస్టిక్ చేస్తూ గాలిలో ఎగిరిపోతాడు అనమాట ఆడు. అథ్లెట్స్ అయితే బాగానే చేస్తారు కానీ అతనికి ఎవరికి చెప్పలేరు అన్నమాట ఎట్లా చేయాలో అని. స్టంట్ పొరపాటున చూడు పోయిగా ఎట్లా జంప్ చేసిండు, జబ్ జంప్ చేసిండు. రూల్స్ చెప్పలేరు అనుకుంటా, అనుకుని అట్లా చేసిండు అనుకున్నా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆ బ్యాడ్మింటన్ సీన్ మాట. ఇప్పుడు మంచి మనం బ్యాడ్మింటన్ వెళ్తాడు అనమాట. మామ మనం పోయి మంచి బ్యాడ్మింటన్ ఆడదాం, మంచి కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది అంటే సరే మామ ఓదాం ఆడినాడు. సరేలేని బ్యాడ్మింటన్ ఆడుతూ ఏమైందంటే అక్కడ కొంచెం ఇది నెట్ ఉంది కదా మధ్యలో, సక్కుమని తిరిగిపోతాను మా సక్కుమని. మనసులో ఇట్లా కొట్టుకుంటుంది అన్నమాట నాకు ఇట్లా కావాలని. అయ్యో నాది నెట్ కొట్టేసినావు కదా, చించేసినావు, నాకు పైసలు కావాలి ఇప్పుడు, నాకు పైసలు నాకు 1000 ఉంటుంది, 2000 రూపాయలు నాకు అంటాడు ఇప్పుడు. ఈవెంట్స్లో పోయినామాట అనిపించింది అలా చూడంగాన. ఆ స్పోర్ట్స్లో ఏమైందంటే అక్కడ నుంచి ఏదో చిట్పట పనులు చేస్తారు మన ఆ చిట్పట పనులు ఏం చేస్తారో చూసాము. ఆ చిట్పటలో కొంచెం మన భాషలో చెప్పాలంటే కొంచెం ఫింగర్స్ ఉంటాయి, మన ఫింగర్స్ అంటారు, ఏమో చేస్తారు ఫింగర్స్ అని. షాక్ అయిపోయినా చూడంగాన. ఆ షాకింగ్ ఎట్లా చూద్దాం అలా. అక్కడ పైన సినిమాడ పైన అరే ఎక్కడ ఎవ్వరు లేరని చుట్టుపక్కల చూడ అసలు ఎవ్వరు లేరని చుట్టుపక్కల చూసారు. అవరే ఎవరబ్బా చూడ అదే చుట్టుపక్కల ఉంటే నా ఇట్లా గుద్దల ఇట్లా అయిపోతుంది, గుద్దలు అయిపోతుంది. అదే వాడు అయ్యో చూస్తే మెడ మీద దండమని ఇట్లా కొడతాడు అన్నమాట మెడ మీద. నువ్వు ఎవరైనా నమ్ముకో కానీ ఎవరైనా నమ్ము కానీ నువ్వు దోస్తాను మాత్రం అస్సలు నమ్మకు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇలానే ఒకడు ఏం చేస్తాడంటే ఇలా ఒకడు ఫుట్బాల్ క్రికెట్లో ఒకడు పిలుస్తారు అన్నమాట. ఇట్లా ఇది ఏమంటారు బాగా గాయం అయిందన్నమాట. గాయం అయితే అలా అది ఉంటుంది అలా, దాన్ని ఏమంటారు నెట్లో మన టీవీలో ఎక్కడ చూసినప్పుడు అనుకుంటా అలా పట్టుకుంటేనేమో చూడు ఎట్లా వేసుకోవాలి. అసలు లేపట్లే. నేను ఉంటేనా నాకు శాలరీ వస్తుందని నేను తీసుకెళ్తున్నాను. నేను కానీ రియాలిటీ చెప్పాలంటే దోస్త్ ఎట్లా వేసుకుంటున్నా చూడు దోస్త్. అరే నువ్వు దోసువా లేకపోతే చంపేస్తావా అని. అరే ఎందుకురా బాయ్ యాక్టింగ్ చేస్తున్నావు అని, చంపకురా అని ప్రాణంతో రక్షించాను మన టీంని గెలిపించాలి. నువ్వు అది లేదు నేను మజాక్ చేయాలి అంతే, మజాక్ చేయాలి నన్ను చంపేశాను అంతే. నువ్వు బ్రో ఏంది బ్రో ఇదంతా? కొడుకులు దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా మనిషి, ఎవరన్నా తెంగితే పుట్టిండా? క్రికెట్ బాగానే ఆడుతారు అన్నమాట. క్రికెట్ సడన్గా ఏమవుతాడంటే క్రికెట్ ఎట్లా త్రో వేసింది, మొత్తం బౌలింగ్ కూడా త్రో వేసింది. ఏ అనుకుంటే సడన్గా టీం ప్లేయర్ కలిసిరంటే సడన్గా చూడు ఎవరు వచ్చినా అంటే మీకు చూడంగా తెలిసిపోతుంది ఎవరు వచ్చిరు అక్కడ. దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా మనిషి, ఎవరన్నా తెంగితే? బ్రో నువ్వు కావాల్సుకొని చేసినా బ్రో, ఎప్పుడు టైం వస్తుంది లేపినాడు పెద్ద ప్లానింగ్ వాడు వెనకాల ఏమైతుందో కూడా చూసుకోవట్లేవాడు. వీడియోస్ మాత్రం సూపర్ అంటే సూపర్ చేస్తా, లేకపోతే డమ్ అంటే డమ్మీ చేస్తా నేను. మీకు నచ్చినా నచ్చకపోయినా వీడియోస్ మాత్రం దన చేసుకొని పోతా. నాకు కోరిక ఉంటుంది ఫ్రెండ్స్, చిన్న కోరిక ఫ్రెండ్స్, ఒక్క లైక్ కొట్టాను ఫ్రెండ్స్. లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక షేర్ చేస్తే ఏమైతే అంటే యూట్యూబ్ అనేది చూపిస్తుంది అన్నమాట ఒక 10 మంది. ప్లీజ్ ఫ్రెండ్ నా కోసం చేసాను, ప్లీజ్ సపోర్ట్.